పోలీస్ నజర్ న్యూస్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఈ రెండు నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల్లో మేమే గెలవబోతున్నామని కూడా తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు కృష్ణారావు తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక ఊపందుకుంది. ముఖ్యంగా కొరుట్ల మరియు మెట్పల్లి ఈ నియోజకవర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జెండాని మేమే ఎగరవేస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న రాష్ట్ర సీనియర్ నాయకులు కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధులను చూసుకుంటూ ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ వచ్చే ఎన్నికల్లో కూడా జరగబోయే ఎన్నికల్లో కూడా సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేకంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండు నియోజకవర్గాల్లో కావచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీదే కైవసం అని కూడా సీనియర్ పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కృష్ణారావు తెలియజేశారు. పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి, ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా అన్ని పార్టీల నాయకులు వాళ్ళ కౌన్సిల్ అభ్యర్థులుగా నిలబడడం జరిగింది. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రజాపాలనలో భాగంగా ఇవాళ మెట్పల్లి కొరుట్ల పట్టణాలను అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ అభ్యర్థులు మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మేము రెండు పట్టణ ప్రజలను కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడుతూ కొరుట్ల శాసనసభ్యులు గౌరవ ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన సజావుగా సాగుతున్న సందర్భంలో ఇవాళ ఎమ్మెల్యే గారు పోలీసులు రెవెన్యూ యంత్రాంగం ద్వారా కేసులు పెట్టించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం. ఎక్కడ కూడా ఎవరి పైన కూడా ఒక కేసు పెట్టిన దాఖలాలు చూపించండి. మీరు ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొరుట్ల నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన జరగాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ గంజాయి విషయంలో కావచ్చు, ఇసుక మాఫియా విషయంలో కావచ్చు, మేము ఏవైతే పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది, పత్రికాముఖంగా చెప్పడం జరిగింది, అవినీతి జరగద్దు, ఎవరైనా కావచ్చు, ఈ నియోజకవర్గంలో మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ఏదైనా నిజాయితీగా ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఏదైతే సేవ చేయాలన్న దృక్పథంలో ఇవాళ కొరుట్ల కాంగ్రెస్ నాయకులు పనిచేయడం జరుగుతుంది. ఒక విషయం, మీరు 2014లో రాజకీయాలకు రాలేదు కావచ్చు, 2014లో మీ తండ్రి గారు మా సభ్యులను బెదిరించి పోలీసులతో మేము వెంకటాపూర్లో ఉంటే కోరం కోసం మా కాంగ్రెస్ సభ్యులు 13 మంది, బీఆర్ఎస్ సభ్యులు 8 మంది గెలిచినప్పటికీ కూడా మీరు మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవడం జరిగింది. ఇది రాజ్యాంగంలో ఏ విధంగా ఉంది సంజయ్ గారు, మీరు చెప్పాలి. మా కోరం లేకపోతే మేము వెంకటాపూర్లో మా సభ్యులందరితోటి మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటుంటే అక్కడికి వచ్చి పోలీసులు వచ్చి మా 3 సభ్యులను బెదిరించి మీరు కోరం కోసం కౌన్సిల్కు తీసుకుపోవడం, మున్సిపల్ కౌన్సిల్కి తీసుకుపోవడం జరిగింది. ఇది మీకు తెలియదా సంజయ్ గారు? ఇవాళ గతంలో ఏదైతే కొరుట్ల జడ్పీటీసీ మా సభ్యుడు నామినేషన్ వేసినాక లాస్ట్ విడ్రా రోజు కిడ్నాప్ చేసి ఆయనతోటి బలవంతంగా విడ్రా మీద సంతకం చేయించి యునానస్గా జడ్పీటీసీని ఎన్నుకున్నది మీ తండ్రి గారిని అడుగు. ఒకసారి మీరు అడగండి సంజయ్ గారు, మీ తండ్రి గారిని అడగండి. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఎవరు కూడి చేసారు? కల్వకుంట్ల కుటుంబం ఇవాళ కొరుట్ల నియోజకవర్గంలో రాజ్యాంగాన్ని కూడి చేసిన సందర్భం. కాబట్టి సంజయ్ గారు, ప్రజలను తప్పుదో పట్టించకండి. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం, ఎవరిని బెదిరించడం లేదు, ఎవరిని మీద కేసులు పెట్టడం చేయలేదు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏదైతే గతంలో రత్నాకరరావు గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అవినీతికి మచ్చుతునిగా మారినటువంటి కల్వకుంట్ల కుటుంబం. సంజయ్ గారిని నేను అడుగుతున్నా, మీరు రండి, మీ కార్యకర్తలను రమ్మనండి. ఎక్కింపూర్ కట్టినటువంటి మీ బీఆర్ఎస్ సాయంలో కట్టినటువంటి బ్రిడ్జ్ దగ్గర పోదాము. ఒక పిల్లర్ ఈ విధంగా వంగిరడం జరిగింది, దాన్ని చూద్దాం. అందులో అవినీతి కమిషన్లు తీసుకోవడం ద్వారా
ఆ విధంగా పిల్లలు అనడం జరిగింది. మరి ఇవాళ నిజాయితీగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి నాయకత్వంలో 2 మున్సిపాలిటీల ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మిమ్మల్ని వేడుకుంటాను, ప్రజలందరినీ వేడుకుంటాను.